హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో మెంతుల వాడకం ఎంతగా పెరిగిందో మనందరికీ తెలుసు కదా. వెయిట్ లాస్ అవ్వడానికి మెంతులు కావాలి, స్కిన్ బ్రైట్నింగ్ కూడా మెంతులు కావాలి, హెయిర్ బ్యూటిఫుల్ గా పెంచుకోవాలి అన్నా కూడా మెంతులు కావాలి. ఇక వంటల్లో సరే ఇన్ని విధాలుగా ఉపయోగపడే ఈ మెంతులతోనే ఈనాటి వీడియోలో బ్యూటిఫుల్ గా హెల్దీగా లాంగ్ హెయిర్ పెంచుకోవడానికి సింపుల్ గా ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. అసలు అందమైన హెయిర్ పెంచుకోవాలి అంటే కెమికల్ తో ఉండిన ప్రొడక్ట్ల వైపు చూడకుండా హోమ్ రెమెడీస్ కి అలవాటు పడ్డారు అంటే మీ ఆరోగ్యం, మీ అందం మీ చేతిలో ఉన్నట్టే. సింపుల్ గా వారానికి ఒక్కసారి చొప్పున ఏదో ఒక ప్యాక్ హెయిర్ కి పట్టించండి. మెంతులు, పెరుగు, లేకపోతే మెంతులు, మందార పువ్వులు, ఇలా ఏదో ఒక కాంబినేషన్ లో మెంతులను ఖచ్చితంగా యాడ్ చేసుకుని మీరు హెయిర్ ప్యాక్ వేసుకుంటూ ఉంటే మీ కుదుళ్లు గట్టిపడి హెయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది. అలాగే జుట్టు సిల్కీగా, హెల్దీగా, బ్యూటిఫుల్ గా పెరుగుతుంది. అంతేకాకుండా మన ఆరోగ్యవంతమైన హెయిర్ కోసం తీసుకోవాల్సిన మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. అంటే మీ డైట్ ప్లానింగ్ కూడా మారాలి. ఇంటర్నల్ గా మీరు మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మీ హెయిర్ రూట్స్ చాలా బాగా హెల్దీగా ఉంటాయి. కాబట్టి హెయిర్ కి సంబంధించిన ఫుడ్ ని మీరు సెలెక్ట్ చేసుకుని మీ డైట్ లో చేర్చుకోవడం మర్చిపోకండి. మరి ఈనాటి వీడియోలో రెండు మీకు బ్యూటిఫుల్ టిప్స్ చెప్తాను. ఒకటి హెయిర్ ప్యాక్, రెండు హెయిర్ సీరం. మరి వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీటి కోసం ముందుగా మనం మెంతులను తీసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ మెంతులు వేసుకోండి. ఇప్పుడు ఇందులో సాధారణంగా మనం మామూలు వాటర్ వేసుకుంటాం కదా, అలా కాకుండా మీరు ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రాత్రిపూట రాగి గ్లాసులో వాటర్ వేసి మూత పెట్టి ఉంచేయండి. ఉదయాన్నే అలా రాగి గ్లాసులో వేసుకున్న నీళ్లను ఇప్పుడు తీసుకున్న మెంతుల్లో వేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో ఈ నీళ్లను బాగా మరిగించాలి. మెంతుల వల్ల జుట్టు కుదుళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, చుండ్రు తగ్గుతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు వేగంగా బలంగా పెరుగుతుంది. వీటిలో ఉండే ఐరన్, ప్రోటీన్, జింక్, విటమిన్ సి వంటి పోషకాలు తలకు పోషణ అందించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెంతులను నానబెట్టి పేస్ట్ చేసి హెయిర్ మాస్క్ లా లేదా నూనెలతో కలిపి కూడా వాడొచ్చు. మెంతుల్లోని ఐరన్ కంటెంట్ బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచి జుట్టు మూలాలకు ఆక్సిజన్, పోషకాలను అందిస్తాయి. ఇది జుట్టు వేగంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. మెంతులు చుండ్రును తగ్గించడానికి 100% బాగా హెల్ప్ అవుతాయండి. తలకు పోషణ ఇవ్వడం మాత్రమే కాదు, ఇక చుండ్రు మీకు తలలో పట్టకుండా ఉండడానికి కూడా చాలా అద్భుతంగా మెంతులు ఉపయోగపడతాయి. చూడండి, మనం ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా, అది అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించండి. ఇప్పుడు ఈ వాటర్ ని వడకట్టాలి. చూసారా, బంగారం కలర్ లో ఉంది ఈ వాటర్. దీన్ని పక్కనుంచండి. ఇప్పుడు ఈ మెంతులను హెయిర్ కి మాస్క్ లా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ మెంతులను వేసేయండి. ఇప్పుడు ఒక 6 లేదా 8 వరకు మందార ఆకులను శుభ్రంగా వాష్ చేసి ఇందులో వేసేయండి. మందార ఆకులు జుట్టుకు సహజ కండిషనర్ గా పనిచేస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, చుండ్రును బాగా తగ్గిస్తాయి, జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి, జుట్టుకు మంచి మెరుపునిస్తాయి. మందార ఆకులను పేస్ట్ లా చేసి లేదా మందార నూనెను ఉపయోగించడం ద్వారా కూడా జుట్టు చాలా హెల్దీగా ఉంటుంది. మందార ఆకులు అధిక మొత్తంలో శ్లేష్మాన్ని కలిగి ఉంటాయి. ఇది జుట్టుకు సహజమైన కండిషనర్ గా పనిచేస్తుంది, తేమనిస్తుంది మరియు జుట్టును మృదువుగా చేస్తుంది. మందారంలో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు ఉంటాయి. అవి జుట్టు కుదుళ్లను పునరుద్ధరిస్తాయి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మీకు దొరికితే మందార నూనెను కూడా వాడడానికి ట్రై చేయండి. ఇది చాలా అద్భుతంగా మీ హెయిర్ ని హీల్ చేస్తుంది. హెయిర్ పొడవుగా ఎదగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మందార నూనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. కాబట్టి జుట్టు రాలడం చాలా అద్భుతంగా తగ్గిపోతుంది ఈ నూనె వల్ల. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకును కూడా శుభ్రంగా తుంచి ఆకులు మాత్రం తీసి ఈ మిక్సీ జార్ లో వేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని ప్రతిరోజు తిన్నా కూడా మీ జుట్టు కుదుళ్లు బాగా బలపడతాయి, మంచి పోషణ అందుతుంది. అలాగే కొబ్బరి నూనెతో కలిపి మాడుపై రాసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గిపోయి మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.
జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణిస్తాయి, జుట్టు ఊడిపోకుండా చేస్తాయి. మీరు తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతుంటే కరివేపాకు ప్రతిరోజు తినండి. అలాగే పైపోతగా కరివేపాకును కూడా అప్లై చేస్తూ ఉండండి. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా మన స్కాల్ప్ ఆరోగ్యానికి కూడా కరివేపాకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ అయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, హెయిర్ సెరం రెడీ అయిపోయింది, హెయిర్ ప్యాక్ కూడా రెడీ అయిపోయింది. అయితే ఈ హెయిర్ ప్యాక్ అనేది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. హెయిర్ సెరం మాత్రం మీరు ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు టీవీ చూస్తున్నప్పుడైనా సరే ఒక స్ప్రే బాటిల్లో వేసుకుని చక్కగా హెయిర్ అంతా స్ప్రే చేసుకోవచ్చు. హెయిర్ రూట్స్ కి మంచి బలాన్ని ఇస్తుంది ఈ మెంతుల సిరం. ఈ మెంతుల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు వారంలో 2 సార్లు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ పేస్ట్ మీరు ఎప్పుడు అప్లై చేసినా హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీదే అప్లై చేయండి, ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయొద్దు. ఇప్పుడు హెయిర్ అంతా పార్టిషన్స్ చేసుకుంటూ ఈ హెయిర్ ప్యాక్ ని బాగా పట్టించండి. కరివేపాకు, మందారాకులు, మెంతులు మీ హెయిర్ ని స్ట్రాంగ్ గా చేస్తాయి. ఇది ఎప్పుడైతే అప్లై చేయడం మొదలు పెడతారో ఆ రోజు నుంచే మీ హెయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది. మీ హెయిర్ సిల్కీగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇక సీరం అయితే వారంలో మీరు 2 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఈ మెంతుల సెరం మీ స్కాల్ప్ భాగాన్ని బాగా హీల్ చేస్తుంది. అంటే అదనంగా ఉండే నూనెను తీసేస్తుంది. కొంతమందికి ఆయిలీ హెయిర్ ఉంటుంది కదా, ఆయిల్ రాయకపోయినా ఆయిల్ తలలో ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని తీసుకోండి. అలా హెయిర్ లో ఆయిల్ ఫామ్ అయిపోతే చుండ్రు, దురదలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యకు ఈ సెరం బాగా చెక్ పెడుతుంది. కాబట్టి ప్రిపేర్ చేసుకుని వాడండి. తలలో ఎలాంటి దోషాలున్నా పోతాయి. తలలో చుండ్రు గాని, దురదలు గాని, ర్యాషెస్ గాని ఇలాంటివన్నీ కూడా ఈ హెయిర్ సెరం వల్ల చక్కగా పోతాయి. అంతేకాదండి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్లైనా బాల్ హెడ్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా సరే తప్పకుండా ఈ 2 ట్రై చేయండి. మీ హెయిర్ ఎందుకు ఎదగదో చూడండి. మీ కుదుళ్లు గట్టిపడి హెయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది. అలాగే జుట్టు సిల్కీగా, హెల్దీగా, బ్యూటిఫుల్ గా పెరుగుతుంది. ఇక చుండ్రు మీకు తలలో పట్టకుండా ఉండడానికి కూడా చాలా అద్భుతంగా మెంతులు ఉపయోగపడతాయి. మొదటి వాష్ లోనే మీరే గమనిస్తారు, అంత అద్భుతంగా మీ హెయిర్ కి టానిక్ లాగా ఈ సిరం, కవచం లాగా ఈ హెయిర్ ప్యాక్ ఉపయోగపడుతుందండి. అంత అద్భుతంగా ఉంటుంది. వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ ప్యాక్ సీరం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు దొరికితే మందార నూనెను కూడా వాడడానికి ట్రై చేయండి. ఇది చాలా అద్భుతంగా మీ హెయిర్ ని హీల్ చేస్తుంది. హెయిర్ పొడవుగా ఎదగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉండే మెంతులతోనే మనం ఇది ప్రిపేర్ చేసుకున్నాం. పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు, టైం కూడా వేస్ట్ అవ్వదు. కాబట్టి ఇకేమీ ఆలోచించకుండా తప్పకుండా ఈ రోజే ట్రై చేసి చూడండి. ఎంత ఆరోగ్యంగా మీ హెయిర్ ఎదుగుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.